వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గతంలో ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నగరి ఎమ్మెల్యే రోజా, అలానే నెల్లూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వీరిద్దరి మీద కూడా కేసులు నమోదవబోతున్నాయి, అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆమె విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్లో పొందుపరిచినటువంటి వివరాలు గమనించినట్లయితే, వీరిద్దరూ కూడా టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల చొప్పున దాదాపుగా 40 మంది దగ్గర వసూలు చేశారు. వీరిద్దరూ బాగా తెలుసు అని చెప్పి గీతా మాధురి అనేటువంటి ఒక మహిళ ఈ డబ్బులను తీసుకోవటం జరిగింది. అయితే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి పేరుతోటి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వటం జరిగింది, లేఖలు ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పి తమ డబ్బులు తమకు ఇప్పించాలని, 5 లక్షలు రిటర్న్ ఇప్పించి తమను ఆదుకోవాలని, ఇవన్నీ ఫేక్ అని, వాస్తవానికి ఏ ఉద్యోగాలు లేవని కేవలం వారిని నమ్మించి ఈ డబ్బులు వసూలు చేయడం జరిగిందని, దీంట్లో గీతామాధురి అనేటువంటి మహిళదే కీలక పాత్ర అని, ఈమెకు రోజా అనిల్ కుమార్ యాదవ్ తెలుసు అని చెప్పి ఆమె చెప్పుకోవటం జరిగింది అని చెప్పి వారు తెలియజేశారని చెప్పి లోకం నాగమాధవి గారు కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది. జనసేన పార్టీ తరపున వారికి న్యాయం చేస్తామని, ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయంలో గీతామాధురి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ మీద చర్యలు తీసుకుంటామని, ఆమె ఎక్కడున్నా సరే అరెస్టు చేస్తామని, అలాగే దీని వెనుక ఈ మాజీ మంత్రుల హస్తం కూడా ఉందని తేలితే వారిని కూడా అరెస్టు చేసి విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారు.